ఇప్పుడు సత్రం తెప్పించుకున్నాం అన్న సత్రం. పంతలాడు ముఖం పెట్టిండు చలో అంటుండు. చలో అరే నీది చెప్పురా, మీరు దేవుడి గడికి వచ్చిర్రా లేకుంటే కాడికి వచ్చిర్రా? హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధనంతర వ్లాగ్. గాయస్ ఇవాళ అయితే తెలుసు కదా శివరాత్రి అయిపోయింది నిన్ననే. సో ఇవాళ అయితే ప్రతి విలేజ్లో జాతర, నిన్న జాతర అవుతుంది, ఇవాళ అయితే సత్రం ఉంటుంది. సో ఇవాళ అయితే మేము మా విలేజ్ పక్కన దవనపేట గ్రామంలో శివగుట్ట జాతర అయింది నిన్న. ఇవాళ సత్రం ఉంటుంది, చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. అట్లనే జాతర వైబ్స్ కూడా చూద్దాం, ఓకేనా? చలో అక్కడికి తెలియపోదాం. పప్ప ఏం చేస్తున్నావు? డాడీ ముగ్గెత్తున్నావా? ఏ ముగ్గు? అయ్యో ఖరాబ్ ఎత్తుంది మొత్తం కింద. పాప హాయ్ చెప్పే. అయ్యో డాడీ హాయ్ అను. చూడండి గాయస్, మా చిన్నది ముగ్గేస్తుంది పొద్దుగల. గాయస్ మనలో కాల్ చేసిన పిల్లలకి, వాళ్ళు ఇంకా రెడీ కాలేట, టైం పడుతుంది అన్నారు. ఇక నేనైతే తెలుసు కదా, ఇక షాప్కి అయితే మా అయిపోతుంది. నేనైతే ఇవాళ వీడియో అప్లోడ్ చేయాలి 5:30 కాబట్టి ఎడిటింగ్ అయిపోయింది. ప్రైవేట్ షాప్లోకి అయితే వైపు వేసుకుని అప్లోడ్ చేయాలి. సో అక్కడికి వెళ్తున్నా. ఇక వాళ్ళు రెడీ అయ్యేలోపు అయితే మనకి వీళ్ళ వీడియో అయ్యి అప్లోడ్ అయిపోతుంది, ఓకేనా? ఇవాళ రెడీ అయ్యాక చేలో చేయగొట్టు, ఓకేనా? చేలో ఏమై బాయ్ జాతరకు రావు బాయ్. బైక్ అయింది మరి, బైక్ లేకుండా ఎట్లా వస్తావు? ఒక్క పడి ఉన్నారు బోమా. చలో గాయస్, మనలో అయితే రెడీ అయిపోయారు. పంతులు ఆడే వాటి లేట్ అవుతుంది, ఇక్కడ వచ్చినాక పోవాలి జాతరకి. అయితే జాతరకు పోయి ఆడ జాతర చూసి సత్రం తినేద్దాం, ఓకేనా? చలో ఏది ఎందుకురా అందుదేనా? అందుదేనా? ఇప్పుడు జాతరకు వచ్చినాము, మంచి ఒకసారి జాతర వైపు చూసి సత్రం కడిగి తిందాం, ఓకేనా? చలో గాయస్, తిన్నా గాయస్. ఆల్మోస్ట్ నిన్న జాతర అయిపోయింది, ఇవాళ అయితే సత్రము శివగడ జాతర. చూడండి, దమనపేట్ అమీర్ నగర్ ప్రజలకు భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. అరే డాడీ ప్రస్తుతం సత్రం ఇటు ఉండే కదా, ఇటు ఉండే, ఇప్పుడు చేంజ్ చేశారు గాయస్. మనసులో చేంజ్ అవుతారు, అడ్డ చేంజ్ అంతే అంట. రథం నేను తిరిగిందా డాడీ? రథం నేను తిరిగింది కొంచెం జరిగింది డాడీ. నువ్వు రథం సరే కార్ ఆగిరే మనం ఉంటారా ఇంటికి? డాడీ దశరథ్ డాడీ అరే నేమని భయం పట్టి తెలుసు ఓడతాడు చూద్దాం ఇప్పటి నుంచి పని కడుగు. గాయస్ చూడండి, జాతర వైపు అక్కడ ఆగి ఉంది. అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ నేను వెళ్ళిపోయినాం కాబట్టి మనమైతే ఇక్కడ జస్ట్ వైపు చూపిస్తున్నాం జాతర వైపు. డాడీ నక్క ముట్టున్నాయారా? గాయస్ చూడండి, చాలామంది అయితే వచ్చేసారు ఇవాళ. ఆల్మోస్ట్ సత్రం దగ్గరనే ఉంటారు, ఎందుకంటే సత్రం కాదు ఇవాళ. చలో పైకి వెళ్ళి ఒకసారి వ్యూ ఇస్తా, దేవుడి యొక్క వ్యూ. ఎంట్రీ అవుతున్నాం గాయస్, ఓకేనా? చలో శ్రీ వరదరాజస్వామి దేవస్థానం శివగుట్ట. లైట్ అనిపిస్తుంది ఎందుకంటే చోటు వీళ్ళు అలాగే సలాగా వచ్చినవరా? మా డాడీ ఆడున్నాడు, మీతో ఆడతారా? మా డాడీ ఆడికి పడేడు. పంతులాడు ముఖం పెట్టిండు, చలో అంటుండు. చలో
గాయస్ చూడండి పైనుంచి వ్యూ చూడండి. సత్రం అయితే అక్కడ పెడుతుర్రు వేరే కదా గైస్. టెంపుల్ వచ్చేసి అదే గైస్, శివగూడ టెంపుల్. ఇప్పుడే లోపలికి అయితే వెళ్ళొచ్చినాం, దర్శనం చేసుకొని వచ్చినాం గైస్. చలో డాడీ అడు పెళ్లి పందిరి వేసింది ఇది ఇప్ప లెక్క. గాయస్ ఇక్కడైతే పెళ్లి పందిరి అయితే వేసారు. డాడీ అందిపా ఉన్నాడా? ఆనే ఉన్నాడు అందిపాన. ఇలా పూజ ఉండా అన్న? ఇలా పూజనా మళ్ళా? ఓకే ఎట్లా తిన్నారా? ఇప్పుడు ఇలా పూజ ఉంటుంది ఇలా తెలంగాణ ఏనారా? తెలంగాణ గాయస్ దర్శనం అయితే అయిపోయింది. ఇక సీదా పోయి సత్రాంగడికి పోయి భోజనం అయితే ఆరగించాలి. షేలో గాయస్ గైస్ ఇక్కడైతే జాతర అయిపోయినాక రథం పెడతారు ఇక్కడ. మామిడి ఫోల్డ్ ఎవరు మంచి వస్తుందిరా, నిమ్మరక వస్తుందిరా, నిమ్మరక మంచి క్లారిటీ వస్తుందిరా, క్లారిటీ వస్తుంది గాయస్. ఇక్కడ నుంచి స్టార్ట్ జాతర అక్కడ దాకా, అక్కడ నుంచి మళ్ళీ రైట్ లెఫ్ట్ తీసుకుంటే సత్రం. అక్కడ ఇక సత్రం కాడికి వెళ్ళిపోము ఓకేనా, తిని ఇక ఇంటికైతే వెళ్ళిపోము ఓకేనా. శివగుట్ట అన్నారు ఇదే గైస్, శివగుట్ట శివుడి యొక్క గుట్ట, శివగుట్ట. చలో గైస్ ఎంత 120 మీటర్ సైడ్ సిల్లింగ్ సైడ్ దొరికితే అంతే 150 ఉన్నది. అదే మీదికి వస్తుంది మాట్లాడుతుంది మరి. అడు బాధ అదేం చెప్పాలి, ఏం పని లేకుండా దొరికిస్తారా పౌండ్ అనుకో. ఇప్పుడు సత్రం అయితే తెప్పించుకున్నాం, అన్న సత్రం తిని వెళ్ళిపోదాం గైస్ ఓకేనా. చలో ఎప్పుడు వచ్చారా మీరు? మంచిగా జోరు బొట్టు పెట్టి. అరే నీది చెప్పురా, మీరు దేవుడి గడికి వచ్చిర్రా లేకుంటే కాడికి వచ్చిర్రా? మరి బయట ఎందుకున్నారు? అరే బాక్సులు పెట్టేసినావా? బాక్సులు చలో గాయస్. అరే తినరాలి మేము తినాం ఇప్పుడే, పోతున్నాం ఓకేనా. అయిపోయిందా ఐస్ క్రీమా? సరే కొని తరాలి. మీరు ఏమైనా మోకి ఎందుకు వేసినాం? జయబట్టా జయబట్టు జయబట్టు. చలో అన్న 3 ఐస్ క్రీమ్లు, 3 చాకోబార్లు. ఎందుకోటి కిత్నే కిత్నే బీస్ తీసుకోరా. ఇప్పుడే తిన్నామయ్యా, చూసారు కదా ఎట్లా వచ్చిందో జాతర లైవ్, కామెంట్ చేయండి. చలో గైస్ ఇప్పుడైతే టైం వచ్చేసి 3 అవుతుంది. పూజకి ఇట్లా అవుతుందట మా అంది పంతులు సరే ఇక్కడ కూడా. చలో ఇంటికి వెళ్ళిపోయాం ఓకేనా. ఇంటికాడ ఏమైనా ఉంటే కథాకారం చూద్దాం ఓకేనా. చలో గాయస్ ఇప్పుడు ఇంటికి వచ్చేసిన. రేపు నుంచి అయితే గట్టి సీజన్ ఉంది. సత్రంగా టెంట్లు వేసారు కదా, ఇప్పుకుంటారు పిల్లలు వాళ్ళే సాయంత్రం వల్ల. ఒక 2-3 అవర్స్ వాడుకుందాం అనుకుంటున్నా. ఇలా వేసినాక కథాకారం చూద్దాం గైస్ ఓకేనా. చలో గాయస్ మన సత్రంగాడికి వెళ్ళి వచ్చి పడుకున్నా కదా, దగ్గర టైం వచ్చేసి ఇప్పుడు 5:30 అవుతుంది. ఫుల్ కోమా పడుకున్నా, డేంజర్ నిద్ర వచ్చింది. ఓకే మైండ్ ఫ్రెష్ అనిపిస్తుంది అయితే ఇప్పుడు. మంచిగా ఫ్రెష్ అప్ అయి షాప్కి అయితే వెళ్తున్నా. ఇక 9 దాకా షాప్లో ఉన్నాయి కాబట్టి చూద్దాం. రేపటి నుంచి ఈవెంట్స్ అయితే చాలా ఉన్నాయి, సరే ఎల్లుండి నుంచి. సో రేపటి నుంచి మనం వారికి వేసుకోవాలి. ఓకే చూద్దాం గైస్ ఓకేనా. చలో గాయస్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా షాపులే ఉన్నా. ఇప్పుడే మా చిన్నికి ఆవిడైతే గ్లూకోజ్ ఎక్కిచ్చేసారు. ఇవాళకి 4 days. రేపు ఒక్కరోజు అయితే మళ్ళీ ఎల్లుండి హాస్పిటల్ వెళ్ళాలి, మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయాలి మా చిన్నికి. ఓకే గైస్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంటికి వెళ్ళిపోవాలి, పోయి తిని కొంచెం పడుకోవాలి. ఇక రేపు నుంచి సీజన్ స్టార్ట్ కాబట్టి
రేపు అది మన ఈ సామాన్లు ఉన్నాయి కదా కొన్ని ఆర్డర్ పెట్టినాయి. సీజన్కి కొంచెం ఒక 50,000 సామాన్ అయితే ఆర్డర్ పెట్టాలి. సో ఒక 30,000 సామాన్ అయితే ఆర్డర్ పెట్టినా. రేపు వెళ్తే నిజామాబాద్ వెళ్తా కావచ్చు. మనకు నిజామాబాద్ ట్రిప్ మళ్ళీ ఒకసారి అయితే వ్లాగ్ అవుతుంది. ఎందుకంటే మనం డైలీ ఏం చేస్తాం అది తీస్తున్నాం బాయ్స్ కామన్గా. ఓకేనా? ఓకే గైస్, ఇంతటితో వ్లాగ్ ఏం చేస్తున్నా ఎట్టున్నా కామెంట్ చేయండి. మరిన్ని వ్లాగ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టేట్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.